నీ జీవితంలో ప్రతి శాపాన్ని దేవుడు కొట్టేశాడు. అందులో బట్టి ఏదైనా అనారోగ్యం వస్తే లేదా అప్పుల బాధ వస్తే ఇది శాపము అని అనుకోవద్దు. చాలాసార్లు కొంతమంది అంటారు ఎవరొకళ్ళు, ఏమంటే ఇది ఖచ్చితంగా ఏదో అయి ఉంటుందండి, మీరు ఈ తాడు కట్టుకుంటే. లేదండి రేపు ఆదివారం వెళ్ళాలి, అందరూ చూస్తారండి. ఏం పర్లేదని కొంచెం కనబడకుండా కట్టేసాను లోపల పైకి, ఎవరు చూస్తారు? దేవుడు చూడ్డదాన్ని. ఆయన కనబడకుండా ఏం కడతామమ్మా నువ్వు? కొన్నిసార్లు కొంతమంది అలాంటి ఆలోచనలు లేవుగానే అదే నిజమేమో, బైబిల్లో లేని శక్తి, దేవుడిలో లేని శక్తి అక్కడ ఉందేమో అని చాలా మంది పరుగులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నాయి. నిన్న కాక మొన్న సువార్తం మన చర్చ్లో, అంటే మన సంఘం ప్రారంభించబడిన తొలి దినాల నుంచి మన సంఘంలో ఉన్నదా ఆమె వచ్చింది. మాకు తెలుసు ఆమె జీవితం అంతా కూడా. ఆమె ఒకప్పుడు సోది చెప్పేది, తాయితులు కట్టేది, ఇంకా రకరకాల అన్నీ చేస్తుండేది. సరే మా పిల్లలందరూ ఉన్నారు కదా చిన్నోళ్ళు, ఇప్పుడు వీళ్ళకి కూడా ఎలా ఉంటుందని చెప్పి సువార్తను కూర్చోబెట్టి అమ్మ ఏంటి సంగతి అని చెప్పి మళ్ళీ చెప్పింది. మా వాళ్ళందరూ చాలా చక్కగా విన్నారు అదంతా. కానీ దేవుడు ఆమెను విడిపించి ఈ రోజున సోదెమ్మను సువార్తముగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు సోది చెప్పి డబ్బులు సంపాదించేది, అనేకమైన ప్రకటనలు పట్టేది. ఆమె ఏం చేసేదంటే, ఎవరైనా ఇలాంటి కొంచెం భయంలో ఉన్నారని తెలియగానే, అమ్మా నా దగ్గర ఒక మహిమగల తాయితుంది ఇస్తాననేది. వాళ్ళు మహాప్రసాదం బహుకరించమనగానే ఇవేం చేసేది తెలుసా, ఈమెకి చుట్ట తాగే అలవాటు ఉండేది ఇదివరకు, ఇప్పుడు లేదనుకోండి. ఆమె ఏం చేసేది, చుట్ట తాగి బూడిద ఉంటుంది కదా, దాంతో తాయితలు కట్టేసేది. మహిమగల బూడిద అనగానే డబ్బులు పెట్టుకుని వేసుకున్నారు దాన్ని. అలా మోసం చేసేది మనుషుల్ని. ప్రజలు ఎంత మోసపోతున్నారండి. ఏంటుంటుందో తెలియదు, దానిలో ఎక్కడ నుండి తీసుకొస్తారో తెలియదు దాన్ని. అది నిజం అనుకుని చాలా మంది. దేవుడిని నేర్పించే పాఠాలు ఏంటో ఆ సందర్భంలో నేర్చుకుందాం. ఓపిక, సహనం కలిగిన దేవుని వైపు మాత్రమే మనం కనిపెట్టాలి. ఆయన వైపు మాత్రమే మనం చూడాలి. ఏ ప్రతికూలత వచ్చినా దేవుడు మాత్రమే మన సోర్స్ అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ఆర్థిక సమస్యలు పోవడానికి గాని, లేదా నీ ఆరోగ్యము బాగవడానికి గాని, లేదా ప్రతికూలతను విడుదల పొందడానికి ప్రభువుని విడిచి నువ్వు ఇంకెక్కడికి పరిగెత్తడానికి వీల్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రభువు మాత్రమే నీకు సోర్స్ అయి ఉండాలి. మేక్ జీసస్ యాజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ హీలింగ్.